ఏఎల్పి ఫిబ్రవరి 13th షిఫ్ట్ 1 రీజనింగ్ ఎనాలసిస్. ఓకేనా, మనకి ఈరోజు జరిగినటువంటి ఏఎల్పి షిఫ్ట్ 1లో రీజనింగ్ పేపర్ అనేది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. ఈ వీడియో కంపల్సరీ చివరి వరకు చూడండి. 13th ఎగ్జామ్ జరిగింది కదా, 16th 17th 18th ఏఎల్పి ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఇది 100% యూజ్ అవుతుంది. ఓకేనా, మనకి ఫస్ట్ వచ్చి అసలు పేపరు సెక్షన్ వైజ్ వస్తుందా మిక్స్డ్ వస్తుందా అంటే మిక్స్డ్ క్వశ్చన్సే వచ్చాయండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు జరిగినటువంటి గ్రూప్ డి కానీ మనకి మిగతా ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎట్లా వచ్చినాయి, మనకి సెక్షన్ వైజ్ వచ్చినాయి. ఈ రోజు జరిగినటువంటి ఏఎల్పీ ఎగ్జామ్ మిక్స్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ ఏఎల్పీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్కి మిక్స్డ్ క్వశ్చన్లోనే వస్తాయి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి మనకి బ్లడ్ రిలేషన్లో 3 క్వశ్చన్లు వచ్చాయి. ఓకేనా, బ్లడ్ రిలేషన్లో 3 క్వశ్చన్లు వచ్చాయి. 2 క్వశ్చన్లు ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్ వచ్చింది, ఒకటి డైరెక్ట్ రిలేషను. తర్వాత డైరెక్షన్లో వచ్చేసి 2 క్వశ్చన్లు కూడా డైరెక్ట్ రిలేషనే వచ్చాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సిలాజమ్స్లో వచ్చేసి ఒక మోడల్ ఏమో ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ సీస్ ఆర్ బీస్ అయితే కింద కంక్లూజన్ ఇచ్చాడంట. అంటే కంక్లూజన్ నో అనే కంక్లూజన్ ఇచ్చాడంట. ఒకసారి చూద్దాం మనం ముందు వీడియోలో. తర్వాత ఇంకోటి సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ బీస్ ఆర్ సీస్, ఈ మోడల్లో క్వశ్చన్ పడింది. అంటే సిలాజమ్స్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్లు వచ్చాయి, డైరెక్షన్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయి, బ్లడ్ రిలేషన్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో మనకి రీజనింగ్లో కొంచెం 25+ క్వశ్చన్లే వచ్చాయని చెప్పారు మన ఫ్రెండ్స్. అంటే మ్యాక్సిమం 30 క్వశ్చన్ల వరకు ఇచ్చారని చెప్తున్నారు. తర్వాత ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్, ఈ ఫాలోయింగ్ని ఈరోజు సక్సీడింగ్ అని ఇచ్చాడంట. ఈ ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ మీద 3 క్వశ్చన్లు ఇచ్చాడు. ఒకటేమో హౌ మెనీ లెటర్స్ ప్రిసీడింగ్ ఇన్ లెటర్స్ అండ్ సక్సీడింగ్ ఇన్ సింబల్స్ మీద ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమో, అంటే 2 క్వశ్చన్లు, మిగతా 2 క్వశ్చన్లు కూడా ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ బేస్ చేసుకొని ప్రిసీడింగ్ ఫాలోయింగ్ ఇచ్చాడు. తర్వాత నెంబర్ సిరీస్ కొంచెం ఈజీ టు మోడరేట్ ఇచ్చాడు. నెంబర్ సిరీస్ మీద మనకి 2 క్వశ్చన్లు పడ్డాయంట, లెటర్ సిరీస్ మీద 2 క్వశ్చన్లు పడ్డాయి. ఎగ్జాంపుల్ ఈ మోడల్ ఇట్లా. ఓకే, తర్వాత లెటర్ అండ్ నెంబర్ సిరీస్ మిక్స్డ్ క్వశ్చన్స్ పడ్డాయంట. ఇంతే, ఇది ఒక క్వశ్చన్ వచ్చిందని చెప్పారు. తర్వాత వచ్చేసి ఈ మోడల్లో ఒక క్వశ్చన్ ఇచ్చారంట. 12-141, 13-166, 11 అని ఇచ్చారంట. 12 అంటే మనకి 144 కదా, -3 చేస్తే 141 వస్తుంది. 13 అంటే 169 కదా, -3 చేస్తే 166 వస్తుంది. ఇప్పుడు 11కి కింద మనకి ఏమొస్తుంది ఆన్సరు, 11 స్క్వేర్ అంటే 121, -3 చేస్తే 1182. ఇది ఒక ఆప్షన్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఇట్లా 843, 961, 832, 643 ఇచ్చి ఇక్కడ దీంట్లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ నెంబరు, ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఏది దీంట్లో, హైయెస్ట్ నెంబరు 961, దీంట్లో లాస్ట్ నెంబరు, అండ్ లోయెస్ట్ నెంబర్ ఏది దీంట్లో, లోయెస్ట్ నెంబర్ 643, దీంట్లో ఫస్ట్ నెంబరు 6. ఈ రెండింటిని యాడ్ చేయమని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ పడ్డదంట. ఓకేనా, నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ పడ్డాయి, 4 క్వశ్చన్లు పడ్డాయండి, గుర్తుపెట్టుకోవాలి. సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 4 క్వశ్చన్లు పడ్డాయంట. 2 క్వశ్చన్లు ఏమో ఫ్లోర్ మోడలు, నెక్స్ట్ 2 క్వశ్చన్లు ఏమో మనకి ఎగ్జామ్ వీక్ బేస్డ్. ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ABCDEF ఎగ్జామ్ రాస్తున్నారు, వీళ్ళు ఒకళ్ళు మండే రాస్తారు, ఒకళ్ళు థర్స్డే రాస్తారు, ఒకళ్ళు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ వెడ్నెస్డే రాస్తారు. అంటే అలాంటి మోడల్ ఎవరెవరు ఏ రోజు ఎగ్జామ్ రాస్తున్నారు అనేది మనం ఒక ఫజిల్ తయారు చేయాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి బాడ్మాస్ రూల్ అంటే ప్లస్ని మైనస్, ఇంటూని మైనస్ రాయండి, డివైడెడ్ బైని ప్లస్ రాయండి అని చెప్పేసి ఒక ఈక్వేషన్ ఇస్తూ ఉంటారు. ఇట్లా 20 + 5 - 10 × 5 ఇట్లా ఇస్తాడు. ఓకేనా, త్రూ ఆప్షన్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ మనం అసలు ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఒకసారి ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్తో కంపేర్ చేసుకొని మనం ఎగ్జాంపుల్ చేసుకుందాం ఉందాము. ఓకేనా, వీడియో చివరి వరకు చూడండి, 100% యూజ్ అవుతుంది. ఓకే, మనకి డైరెక్షన్ నుంచి ప్రాబ్లం ఎలా పడ్డదంటే ఈ మోడల్లో పడ్డదండి. ఈ మోడల్లో పడ్డాక ఫైనల్గా మనకి ఏమడుతున్నాడు, నెక్స్ట్ పాయింట్ అంటే అతను పాయింట్ ఏకి రీచ్ అవ్వాలంటే ఎంత దూరం వెళ్ళాలి, నెక్స్ట్ ఎంత ఏ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకేనా, ఈ మోడల్లో క్వశ్చన్ పడుతుంది. ఓకే, ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ కావాలంటే మళ్ళీ తర్వాత చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా డైరెక్షన్లో పడే ఛాన్స్ ఏముందంటే మనకి ఇలాంటి క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది. అంటే టౌన్ ఇస్తాడు, టౌన్ బేస్డ్ అంటాడు. టౌన్ ఎల్ ఈజ్ ది వెస్ట్ ఆఫ్ ది టౌన్ ఎం, టౌన్ డి ఈజ్ లైస్ నార్త్ ఈస్ట్ ఆఫ్ టౌన్ ఎల్, టౌన్ ఏ ఈజ్ వెస్ట్ ఆఫ్ టౌన్ ఎన్, టౌన్ ఆర్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ టౌన్ డి అని చెప్పేసి ఈ మోడల్ పడేటట్టుంది. ఓకేనా, మనకి డైరెక్షన్ నుంచి పడితే క్వశ్చన్ ఈ మోడల్ కానీ, లేదంటే మనకి క్వశ్చన్ ఏ మోడల్ పడుతుంది, ఈ మోడల్ పడుతుంది. ఒకసారి చూసుకోవాలి. డైరెక్షన్ నుంచి మనకి 2 రకాల క్వశ్చన్లు పడుతున్నాయి. ఓకేనా, ఒకటి డైరెక్ట్ పడుతుంది, ఇంకోటి వచ్చేసి మనకి ఇలా టౌన్ బేస్డ్ మోడల్ పడుతున్నాయి.
నెక్స్ట్ వచ్చేసి బాడ్మాస్ల మీద క్వశ్చన్లు పడుతున్నాయి. బాడ్మాస్ మీద క్వశ్చన్లు 2 రకాల క్వశ్చన్లు పడుతున్నాయి. ఇక్కడ ఏ అంటే డివైడెడ్ బై, బి అంటే ఇంటూ, సి అంటే ప్లస్, డి అంటే మైనస్. ఇలా ఈక్వేషన్ ఇస్తాడు. 40b 3c 10d 20a 5 ఇచ్చాడు కదా. అంటే ఇక్కడ బి అంటే ఏం పెట్టుకోవాలి, మరి ఇంటూ పెట్టుకోవాలి. నెక్స్ట్ సి అంటే ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. డి అంటే మైనస్ తీసుకోవాలి. ఈ టైప్ ఆఫ్లో ఒక క్వశ్చన్ పడుతుంది బాడ్మాస్ రూల్లో, అంటే సింబల్స్ మీద. నెక్స్ట్ ఇంకో బాడ్మాస్ రూల్లో ఇంకో మోడల్ ఏంటంటే డైరెక్ట్గా డివైడెడ్ బై అంటే మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, అండ్ ప్లస్ అంటే ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్ అని చెప్పేసి ఇలా ఈక్వేషన్ పడుతుంది. మీరు ఏం చేసుకోవాలి, ఇప్పుడు ప్లస్ ఉన్న దగ్గరల్లా ఇంటూ పెట్టుకోవాలి, ఇంటూ ఉన్న దగ్గరల్లా ప్లస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డివైడ్ బై ఉన్న దగ్గర మైనస్ పెట్టుకోవాలి, మైనస్ ఉన్న దగ్గర డివైడ్ బై పెట్టుకోవాలి. ఓకేనా. అంటే ఇలాంటి మోడల్ క్వశ్చన్ పడుతున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. బాడ్మాస్లో మనకి ఏం పడుతున్నాయి, ఒకటి ఇలాంటి మోడల్ పడుతుంది, ఏ అంటే ప్లస్, బి అంటే మైనస్, సి అంటే ఇంటూ. నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్గా ప్లస్ ప్లేస్లో ఇంటూ రాయండి, ఇంటూ ప్లేస్లో ప్లస్ రాయండి, నెక్స్ట్ డివైడ్ బై ప్లేస్లో మైనస్ రాయండి, మైనస్ ప్లేస్లో డివైడ్ బై ఇంటర్చేంజ్ చేసుకోండి అని చెప్పేసి ఈ విధంగా ఒక ఈక్వేషన్ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెటర్ సిరీస్ మీద ఈ టైప్ ఆఫ్ మోడల్ పడుతుంది. అంటే లెటర్ సిరీస్ మీద ఇట్లా త్రీ లెటర్స్ ఇస్తాడు. ఈ 3 లెటర్స్ మనకి నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ వై అంటే 25, డబ్ల్యూ అంటే 23, యూ అంటే 21, ఎస్ అంటే 19. అన్నిటికీ -2 చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఈ టైప్ ఆఫ్లో ఒక క్వశ్చన్ పడుతుంది లెటర్ సిరీస్. నెక్స్ట్ చూడండి, లెటర్ సిరీస్లో మళ్ళీ ఇంకో మోడల్ ఏంటంటే ఇందాకటిదేమో మైనస్ చేసుకుంటూ వచ్చాడు, ఇదేమో ఇప్పుడు ప్లస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అంటే బి అంటే 2, ఎఫ్ అంటే 6, జే అంటే 10, ఎన్ అంటే 14, ఆర్ అంటే 18. అంటే అన్నిటి కూడా +4 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఇది ఫార్వర్డ్ మోడల్, ఇందాక క్వశ్చన్ బ్యాక్వర్డ్ మోడల్. గుర్తుపెట్టుకోవాలి. లెటర్ సిరీస్ మీద 2 రకాల క్వశ్చన్లు ఈ టైప్లో పడుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ సిరీస్ చూడండి, 13, 24, 46, 79, 123 డాష్ అంటున్నాడు. వీటన్నిటి కూడా +11, 20 అంటే 11 యొక్క మల్టిపుల్ చేశాడు. 11 1 జా, 11 2 జా, 11 3 జా, 11 4 జా, 11 5 జా. తర్వాత ఏం రావాలి, 11 6 జా రావాలి. అంటే తర్వాత వాట్ నెక్స్ట్ క్వశ్చన్ అని మనకి లెటర్ సిరీస్ అయితే ఈ టైప్లో పడుతుంది. నెక్స్ట్ మనకి దీన్ని మనం చైనీస్ కోడింగ్ అంటాము. ఓకేనా. చైనీస్ కోడింగ్ ఎలా ఉంటుంది, లైఫ్ ఈజ్ గుడ్ అంటే 2 రో నా అన్నాడు. నెక్స్ట్ షీ లవ్స్ లైఫ్ అంటే KOIENE అన్నాడు. హౌ ఈజ్ లైఫ్ కోడెడ్ గివెన్ లాంగ్వేజ్ అంటే ఈ రెండిట్లలో మనకి ఇప్పుడు లైఫ్ అనేది దీంట్లో ఉంది. కామన్గా కోడ్ ఏముంది, 2 రో నా ఉంది. ఇక్కడ KOI నా ఉంది. అంటే దీంట్లో కామన్గా ఉంది, లైఫ్ కామన్గా ఉంది, NA కామన్గా ఉంది. అంటే లైఫ్ యొక్క కోడ్ NA అవుతుంది. చైనీస్ మోడల్ అంటాం దీన్ని. దీని మీద 2 రకాల క్వశ్చన్లు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి చైనీస్ కోడింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ఇచ్చేసి ఇలా కింద 4 ఆప్షన్లు ఇస్తాడు. ఒక్కొక్క దాంట్లో 3 లెటర్స్ ఉంటాయి. దీంట్లో మనం ఏదైతే డిఫరెంట్ ఉందో అంటే 3 ఒక గ్రూప్కి సంబంధించి ఉంటాయి, మిగతాది ఒక గ్రూప్కి సంబంధించి ఉంటుంది. దీంట్లో డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇంగ్లీష్ లెటర్స్ యొక్క లెటర్స్ మీదనే బేస్ అయి ఉంటాయి. ఓకేనా. వోవెల్స్ కాన్సనెంట్స్తో పని లేదు. ఇప్పుడు యూ అంటే 21, ఎన్ అంటే 14, ఆర్ అంటే 18, క్యూ అంటే 17, జే అంటే 13, ఎం అంటే జే అంటే 10, ఎం అంటే 13. అట్లా నెంబర్స్ అనేది యాడ్ చేసుకోండి. దీనికి ఎంత గ్యాప్ ఉందో చూసుకోండి. అట్లా ఇదొక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి 1 లేదా 2 పడుతున్నాయి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ మీద ఈక్వేషన్ బేస్డ్ మీద ఈరోజు అయితే 2 క్వశ్చన్లు పడ్డాయంట. మన ఫ్రెండ్ చెప్పాడు, ఎగ్జామ్ రాసిన అబ్బాయి. ఓకేనా. అది ఎలా పడుతుంది, ఇప్పుడు A = B అంటే A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B, A-B మీన్స్ A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది B అంటే చెప్పేసి ఇలా క్వశ్చన్ పడుతుంది. ఫైనల్గా హౌ ఈజ్ D రిలేటెడ్ టు A అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ మనము బ్లడ్ రిలేషన్లో ఈక్వేషన్ బేస్డ్ ఉంటాము. దీని మీద ఫుల్ వీడియో మన యొక్క ఛానల్లో ఉంది, వీడియోస్లో వెళ్ళి చూడండి వాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ మనకి లెటరు అండ్ నెంబర్ మీద అంటే రెండింటికి కామన్గా వచ్చేసి క్వశ్చన్ ఇలా పడుతుంది. మిక్స్డ్గా లెటర్స్ ప్లస్ నెంబర్ మిక్స్డ్ క్వశ్చన్ పడుతుంది. మనం దీనికి ఏం చేసుకోవాలంటే సింపుల్గా లెటర్ చూసుకోండి. ఒక్కోసారి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 5 ఉంది, 10 ఉంది, 15 ఉంది, 20 ఉంది. నెక్స్ట్ 25 రావాలి. 25 అనేది 2 ఆప్షన్లు మాత్రమే ఉంది. తర్వాత C అంటే 3, E అంటే 5, G అంటే 7, I అంటే 9. నెక్స్ట్ ఏం రావాలి, మనకి K రావాలి 11. సో ఒక ఆప్షన్ ఉంది, ఇలా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు A to Z వరకు లెటర్స్ యొక్క నెంబర్స్ నేర్చుకుంటే సింపుల్గా ఉంటుంది. మనకి ఈ యొక్క లెటర్స్ అండ్ నెంబర్ సిరీస్లో మిక్స్డ్ క్వశ్చన్ ఈ విధంగా పడుతుంది. ఓకేనా. సేమ్ దీని రిలేటెడ్ నెక్స్ట్ ఆప్షన్ ఏమొస్తుందని అడుగుతున్నాడు. ఇంకో మోడల్ వచ్చేసి మనకి చైనీస్ కోడింగ్లో ఈ విధంగా, అంటే ఇందాక ఒక మోడల్ చెప్పాము మనము, ఇప్పుడు నెంబర్ అండ్ లెటర్ మిక్స్డ్ చైనీస్ కోడింగ్. ఇది LEFT లెఫ్ట్ అంటే 5427, EARS అంటే 6153 అయితే ఈ యొక్క కోడ్ ఏమవుతుంది అంటున్నాడు. ఇక్కడ ఈకి కామన్గా ఈ ఆప్షన్లో ఈ లెటర్లో మనకి ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. 5427 ఇక్కడ 6153లో కామన్గా నెంబర్ ఏముంది, 5 ఉంది,
5 ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, అంటే ఈ యొక్క కోడ్ అనేది 5 అవుతుంది. ఓకేనా, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని గుర్తుపెట్టుకో. 2 రకాల క్వశ్చన్లు వస్తున్నాయి చైనీస్ కోడింగ్లో. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రిసీడింగ్ ఫాలోయింగ్ అని చెప్పుకున్నాము. ఫాలోయింగ్ అన్నా సక్సీడింగ్ అన్నా సేమ్ ఉంటుంది. ప్రిసీడింగ్, ఫాలోయింగ్, సక్సీడింగ్. ఓకేనా. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ ఈచ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై ఎ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. ఓకే, మనకి ఎప్పుడైనా సరే హౌ మెనీ అనేది మధ్యలో ఉండాలి. హౌ మెనీ అంటే ఇక్కడ సింబల్స్ ఉండాలి. ఇమీడియట్లీ ప్రిసీడ్ బై నెంబర్ అంటే ఈ సింబల్కి ముందు ఇక్కడ నెంబర్ ఉండాలి. అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ అంటే ఇక్కడ సింబల్ ఉండాలి. అంటే మనకు ఫైనల్ ఏమొస్తుంది, నెంబర్, సింబల్, సింబల్ యొక్క కాంబినేషన్ రావాలి. ఇందులో నెంబర్, సింబల్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. నెంబర్ ఉండాలి, సింబల్ ఉండాలి, మళ్ళీ సింబల్ ఉండాలి. ఇక్కడ 2 అనేది సింబల్ ఉంది, అంటే ఫస్ట్ 2 నెంబరు, సింబలు, తర్వాత 2 నెంబరు, సింబల్, తర్వాత వచ్చేసి నెంబరు, సింబల్. ఎన్ని ఆప్షన్లు వచ్చాయి మనకి, 3 వచ్చాయి. సో ఇలా గుర్తుపెట్టుకు. ఎప్పుడైనా సరే హౌ మెనీ అనేది మధ్యలో ఉండాలి, ప్రిసీడింగ్ అనేది ఇక్కడ ఉండాలి, ఫాలోయింగ్ ఆర్ సక్సీడింగ్ అనేది లెటర్ ఇక్కడ పెట్టుకోవాలి. ఈ మోడల్లో మనకి ఎలా అయినా అడగనివ్వండి, నెంబర్స్ అడగనివ్వండి, లెటర్స్ అడగనివ్వండి, మిక్స్ అడగనివ్వండి, ఆర్ ఓవెల్స్ ఆర్ కాన్సనెంట్స్, మీ యొక్క కండిషన్ ఏంది, సింపుల్గా హౌ మెనీ అనేది మధ్యలో ఉండాలి, ప్రిసీడింగ్ అనేది ఇక్కడ ఉండాలి, ఫాలోయింగ్ ఆర్ సక్సీడింగ్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి నెంబర్ బేస్ క్వశ్చన్ ఎలా పడుతుందంటే, ఇంకొకటి 629, 189, 586, 643, 746 ఉంది కదా. దీంట్లో 2 ఈజ్ యాడెడ్ టు ది ఎవ్రీ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. అంటే ఇక్కడ ఇది దీంట్లో ఫస్ట్ డిజిట్ ఏది 6, దీంట్లో 1, దీంట్లో 5, దీంట్లో 6, దీంట్లో 7, అన్నిటికి కూడా 2 యాడ్ చేయమంటున్నాడు. అన్నిటికి కూడా 2 యాడ్ చేసి మనకి ఏమవుతుంది, ఇది 829 అవుతుంది, ఇది 389 అవుతుంది, ఇది 786 అవుతుంది, ఇది 843 అవుతుంది, ఇది 946 అవుతుంది. యాడ్ చేసాకంట హౌ మెనీ నెంబర్స్ ఫార్మ్డ్ ఫస్ట్ డిజిట్ విల్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద సెకండ్ డిజిట్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇది 829 అవుతుంది కదా, 2తో ఇది 8 అనేది డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా అదే అడుగుతున్నాడు. హౌ మెనీ నెంబర్స్ ఫార్మ్డ్ ఫస్ట్ డిజిట్ ఈజ్ బి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద సెకండ్ డిజిట్. ఓకేనా, ఈ మోడల్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకి లెటర్ నెంబర్ సిరీస్లో ఈ విధంగా పడుతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది దీని గురించి. ఇప్పుడు 43, 40, 35, 28 అంటే 43 నుంచి 40కి 3 గ్యాప్ ఉంది, ఇక్కడ 5 గ్యాప్ ఉంది, ఇక్కడ 7 గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఏం గ్యాప్ రావాలి, 9 రావాలి. అంటే 9 అంటే మనకి ఏం రావాలి, 19 రావాలి. అలాగే గ్యాప్ లెటర్ చూసుకోండి, ZVRN. ఓకేనా, ఈ మోడల్లో క్వశ్చన్ పడుతుంది. నెక్స్ట్ ఈ మోడల్లో క్వశ్చన్ పడుతుంది. LIVని ELVI రాశాడు, -LEIV రాశాడు. అంటే దీన్ని ఇప్పుడు LIVని ఏ విధంగా రాసుకున్నాడు, ఇక్కడ ELVI ఫస్ట్ 4th లెటరు, తర్వాత ఫస్ట్ లెటరు, నెక్స్ట్ సెకండ్, థర్డ్. దీన్ని కూడా అట్లా రాయాలి, 4th, ఫస్ట్, థర్డ్, సెకండ్. నెక్స్ట్ ఏం రాశాడు, LEIV అంటే మళ్ళీ ఇక్కడ ఫస్ట్, 4th, ఓకేనా, ఫస్ట్, 4th, సెకండ్, థర్డ్. ఇక్కడ కూడా ఏం రాయాలి, ఫస్ట్, 4th, సెకండ్, థర్డ్. సేమ్ ఇలా కూడా ఇక్కడ కూడా అదే ఆప్షన్లో ఉండాలి. ఓకేనా, చూసుకోండి ఒకసారి ఇలాంటి మోడలు. మనం ఇందాక చెప్పుకున్నాము బ్లడ్ రిలేషన్లో ఈక్వేషన్ బేస్ మీద 2 క్వశ్చన్లు వచ్చాయి. ఈ క్వశ్చన్ మీద డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది ఈ రిలేషన్ మీద. అంటే ఇది డైరెక్ట్ రిలేషన్ అంటాం. A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ S, S ఈజ్ ద డాటర్ ఆఫ్ L, L ఈజ్ మ్యారీడ్ టు K, K ఈజ్ ద డాటర్ ఆఫ్ D, D ఈజ్ ద ఫాదర్ ఆఫ్ P అని చెప్పేసి మనకి ఈ విధంగా పడుతుంది. అంటే బ్లడ్ రిలేషన్లో మొత్తం 2 రకాల మోడల్ పడితే, ఒక మోడల్ ఏమో డైరెక్ట్ మోడల్, ఇంకొక మోడల్ ఏమో ఈక్వేషన్ బేస్డ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ప్రిసీడింగ్ ఫాలోయింగ్ మీద. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్. మనకి హౌ మెనీ నెంబర్స్ అనేది ఎప్పుడైనా సరే హౌ మెనీ అనేది మధ్యలో ఉండాలి, ప్రిసీడింగ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఫాలోయింగ్ అనేది రైట్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ నెంబర్స్ ఆర్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ సింబల్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ నెంబర్ అంటున్నాడు. అంటే ఇక్కడ మన కాంబినేషన్ ఏం రావాలి, సింబల్, నెంబర్ రావాలి. హౌ మెనీ అనేది మధ్యలో ఉండాలి, ప్రిసీడింగ్ సింబల్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి, నెక్స్ట్ ఫాలోడ్ నెంబర్ అంటే రైట్ సైడ్ ఉండాలి. ఫైనల్ మనకి ఏం రావాలి, సింబల్, నెంబర్ రావాలి. ఓకే, ఒకసారి ఈ మోడల్ కూడా చూడండి. ఇక్కడ 11కి 68 రాశాడు, 14కి 86 రాశాడు. ఇక్కడ ఆప్షన్లో ఏది రైట్ అంటున్నాడు. మనకి ఇక్కడ 11 6ల 66 + 2, 14 6ల 84 + 2, ఇక్కడ 17 6 102 + 2 104. ఓకేనా, ఆప్షన్ ఏ మనకి రైట్ అవుతుంది. ఈ మోడల్లో చూసుకోండి. అంటే ఇక్కడ ప్లస్ చేశాడు, రేపు మైనస్ చేయొచ్చు, లేదంటే ఏదైనా యాడ్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ ఇదే 11 6ల 66 చేసి మళ్ళీ 11 యాడ్ చేయొచ్చు, 14 6ల 84 చేసి మళ్ళీ 14 యాడ్ చేయొచ్చు. అంటే జస్ట్ ఈ మోడల్లో పడుతుంది. మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ చెప్పుకున్నాం కదా. సిట్టింగ్ అరేంజ్మెంట్లో మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి. ఒక టైప్ ఏమో ఇట్లా రోస్ ఇస్తాడు, ఒక టైప్ రోస్ ఇస్తాడు, సెకండ్ టైప్ సర్కిల్ ఇస్తాడు, థర్డ్ టైపు ఫ్లోర్ ఇస్తాడు. ఓకేనా, థర్డ్ టైపు
ఫ్లోర్ ఇస్తాడు. ఫస్ట్ ఏది మనం చెప్పుకున్నాం, ఇట్లా రో టైప్ అండి. అంటే 7 పీపుల్స్ ఇట్లా స్ట్రైట్గా నార్త్ వైపు కూర్చుంటారు. ఓన్లీ 5 పీపుల్స్ ఆర్ సిట్స్ బిట్వీన్ ది సి అండ్ డి. ఇట్లా ఈ మోడల్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 7 పీపుల్స్ ఇట్లా అందరు నార్త్ సైడ్ చూస్తారంట, కొంతమంది ఇటు కూర్చుంటారు, కొంతమంది ఇటు కూర్చుంటారు. ఎటు కూర్చున్నా మనకు సంబంధం లేదు. ఓకేనా. వాడు ఏదైతే కండిషన్ ఇచ్చాడో ఆ కండిషన్ ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇంకోటి సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్క్యులర్ మోడల్ అంటే సర్కిల్ సెంటర్ వైపు చూస్తూ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇట్లా లెఫ్ట్ రైట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో కూర్చుంటూ ఉంటారు. ఓకేనా. సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ది సెంటర్, ఈ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ డి. ఓకేనా. ఇలాంటి మోడల్ పడుతుంది, ఒకసారి చూసుకోండి. అంటే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్కిల్ మోడల్ పడుతుంది, నెక్స్ట్ ఇట్లా రోజ్ మోడల్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇచ్చిన క్వశ్చన్ అయితే ఎగ్జాక్ట్లీ దీని మీదనే 2 క్వశ్చన్లు ఇచ్చాడంట. ఏబిసిడిఈఎఫ్జి అనే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్ రాస్తాం. అంటే ఒక రోజులో ఒకరు మాత్రం ఎగ్జామ్ రాస్తారు. మండే ఒకరు రాస్తే ట్యూస్డే ఒకరు రాస్తారు, వెడ్నెస్డే ఒకరు రాస్తారు. అంటే ఈ టైప్ ఆఫ్లో ఒక క్వశ్చన్ పడుతుంది. ఏబిసిడి ఇక్కడ తీసుకోవాలి, సండే టు మండే ఇక్కడ తీసుకోవాలి. ఇచ్చిన కండిషన్ ప్రకారం అవన్నీ సెట్ చేసుకొని ఫైనల్గా హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ ఆఫ్టర్ సి, అంటే సి తర్వాత ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారని మనకి జస్ట్ ఈ క్వశ్చన్లో అడుగుతున్నాడు మనకి. అంటే ఈ టైప్లో పడుతుంది. నెక్స్ట్ సిలాజం చూడండి. సమ్ రిబ్బన్స్ ఆర్ బెలూన్స్, సమ్ బెలూన్స్ ఆర్ ఈగల్స్. సమ్ రిబ్బన్స్ ఆర్ బెలూన్స్, సమ్ బెలూన్స్ ఆర్ ఈగల్స్ అయితే ఆల్ ఈగల్స్ ఆర్ రిబ్బన్స్ అంటున్నాడు. నెక్స్ట్ నో రిబ్బన్స్ ఆర్ ఈగల్స్ అంటున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్లో సమ్ ఇచ్చినప్పుడు కంక్లూజన్లో నో అనే ఆప్షన్ డైరెక్ట్గా దీన్ని తప్పు పెట్టుకోవచ్చు. ఓకేనా. లాజిక్ గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్లో 2 కూడా సమ్ అనే కండిషన్లు ఉన్నాయనుకోండి, కంక్లూజన్లో డైరెక్ట్ నో అనే స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఈగల్స్ ఆర్ రిబ్బన్స్ అంటే మనకి ఇక్కడ 2 సమ్మే ఇచ్చాడు, అంటే ఆల్ అనే ఆప్షన్ రాదు. సో 2 కూడా రాంగే అవుతాయి. మెయిన్ కండిషన్ ఏంటంటే స్టేట్మెంట్లో సమ్ అనే కండిషన్ ఇచ్చినప్పుడు, అంటే డైరెక్ట్గా చెప్పాలంటే స్టేట్మెంట్లో నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా కంక్లూజన్లో నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే అది 100% తప్పే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. సమ్ స్నేక్స్ ఆర్ లిజార్డ్స్, ఆల్ రూట్స్ ఆర్ లిజార్డ్స్. కంక్లూజన్ ఏమి ఇచ్చాడు, ఆల్ లిజార్డ్స్ ఆర్ రూస్టర్స్ ఇచ్చాడు. ఒకసారి చూసుకొని డయాగ్రమ్ వేస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ నో రూస్టర్స్ ఆర్ స్నేక్స్. ఎప్పుడైనా సరే చెప్పాము ఆల్రెడీ, స్టేట్మెంట్లో నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వకుండా కంక్లూజన్లో నో అనే కంక్లూజన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా తప్పే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లోర్ మాల్ అని చెప్పాం కదా. ఫ్లోర్ మాల్ అంటే ఇదే 7 బాక్సెస్ ఉన్నాయంట. 7 బాక్సెస్ ఓకే. జీ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఎఫ్, సి ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఏ, ఓన్లీ ఈ ఈజ్ కెప్ట్ అబోవ్ బి, ఓన్లీ 2 బాక్స్ ఆర్ కెప్ట్ అబోవ్ సి, సి ఈజ్ నాట్ కెప్ట్ థర్డ్ పొజిషన్ అది బాటమ్, ఓన్లీ బాక్స్ కెప్ట్ బిట్. అంటే బాక్సెస్ మోడల్లో ఈ టైప్లో క్వశ్చన్లు పడుతున్నాయి. ఓకేనా. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ఈ మోడల్ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఒకసారి ఈ మోడల్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఒక్కోసారి 2 నెంబర్స్ మీద పడతాయి, ఒక్కోసారి ఇట్లా 3 నెంబర్ సిరీస్ మీద కూడా ఇస్తాడు మనకి. ఓకేనా. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.